దేవుడికి స్తోత్రములు కలుగును గాక. చాలా సంతోషము. నిజంగా దేవుడి కృపను బట్టి ఈ కుండిని మరలా ఇది తొందరగానే చూస్తామని అనుకోలేదు. అనుకోనివి జరగాల. ఈ కుండికి మనకేదో బంధం ఉంది కాబట్టి ఈ కుండి స్థలం వారు కూడా ఆశీర్వదించుకుంటారు. ఆమేన్. చాలా సంతోషం. మన సమయాన్ని కొద్ది నిమిషాల వాక్యం కూడా గడిపే ప్రయత్నం చేద్దాం. మన పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుంచి గమనించండి. మీరు మంచి విషయంలో మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుంచి చదవండి. మీరు మంచి విషయంలో ఆసక్తి గల వారైతే మీకు హాని చేయవాడేవాడు? మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు వారి తీర్పునకు భయపడకుడి, కలవరపడకుడి. నిర్మలమైన మనసాక్షి గల వారై కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందు మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. దేవుని చిత్తమూలంగా ఉన్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది. ఏలయనగా మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను. చదవబడినటువంటి లేఖన భాగాన్ని ఒకసారి గమనిస్తుంటే ఈ కొన్ని వచనాలలోనే దేవుడి యొక్క లేఖనాలలో అద్భుతమైనటువంటి జీవిత సత్యాలు దాచిపెట్టబడ్డాయి. సాధారణంగా మీరు బయట చూస్తూ ఉంటే ఫిలాసఫీ అని ఒక సబ్జెక్ట్ కనబడతా ఉంటుంది. అంటే భవిష్యత్తులో జరగబోయే విషయాలు కానీ మనుషుడు శ్రమపడుతూ కష్టపడుతూ ఉన్న వాటి వెనకాల అర్థం ఏమై ఉన్నదో ఏదో దాని సారాంశాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించే రీతిలో కొన్ని మాట్లాడే విధానాలని. కానీ ఇక్కడ రాయబడినటువంటి మాటల్లో ఒక మాట చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది. చూడండి, దానిలో మరి ప్రాముఖ్యంగా 17వ వచనం చూడండి. దేవుడి చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది. ఇంగ్లీష్ లో ఫర్ ఇట్ ఈస్ బెటర్ ఇఫ్ ద విల్ ఆఫ్ గాడ్ బి సో దట్ ye suffer for వెల్ డూయింగ్ దెన్ ఫర్ ఈవిల్ డూయింగ్. అంటే సఫర్ అనే ఒక పదాన్ని ఇంగ్లీష్ లో వాడడము, శ్రమపడుట అనే ఒక పదాన్ని తెలుగులో వాడడాన్ని చూస్తూ ఉంటాం. ఇక్కడ రాస్తున్నటువంటి లేఖనాల గుండా ఆయన ఏం చెప్తున్నారంటే మీరు కీడు చేసి శ్రమను అనుభవించుట కంటే మేలు చేసి శ్రమ అనుభవించాలా. అంటే బ్రదర్, మంచి చేసినా చెడు చేసినా శ్రమను మాత్రమే శ్రమలే. ఇదే జీవిత సత్యం. ఈ ఒక్క మాటలోనే మీరు గ్రహించగలగాలి. ఏంటది? నువ్వు మేలు చేసినా శ్రమలు వస్తాయి, కీడు చేసినా శ్రమలు వస్తాయి. దేవుని నమ్మినంత మాత్రాన పని చేయకుంటే బతికిస్తాడా? దేవుని నమ్మినంత మాత్రాన కూర్చొని తింటే సమస్తాన్ని అనుగ్రహిస్తాడా? లేదే. నీవు దేవుని నమ్మినా శ్రమలే, నమ్మకపోయినా శ్రమలే. కాకపోతే ఈ శ్రమ అనే పదానికి దీని గుండా వెళ్ళినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక సర్వశక్తిమంతుని యొక్క యాత్రను గురించి మాట్లాడతాడు. ఆయన మంచి కోసమై శ్రమల గుండా వెళ్ళాడు, మంచి చేస్తూ శ్రమను అనుభవించాడు. ఈ రోజున మనం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఏంటో తెలుసా? ఆయన ఎలాగైతే మేలు చేస్తూనే శ్రమలు అనుభవించుటకై ఒక ప్రయాణాన్ని ఎలా మొదలు పెట్టాడో, ఇదిగో ఇది శ్రమల ప్రయాణానికి ప్రారంభ ద్వారం. ఇది చాలా సందర్భాల్లో ఈ బాప్తిసం అనేది ఎంతో ఆనందకరమైన విషయము.
మీ రోగాలు పోతాయి, మీ బాధలు పోతాయి, మీకు వాక్య ప్రత్యక్షత వస్తుంది, సంతోషించండి అని చెప్తారు. వాస్తవమే. కానీ ఇంత మీరు చదివిన అదే లేఖన బాగా కిందికి రండి నచ్చాడు 18వ వచనంలో, ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమ పడేను. అంటే ఆయన దేని విషయమే శ్రమ పడవలసి వచ్చింది అంటే శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి మనకు కూడా అదే విధమైన ఒక మార్గాన్ని ఏర్పాటు చేయడం కోసమే శ్రమను అనుభవించాడు. అంటే శ్రమలు మీరు మేలు చేసినా వస్తాయి, కీడు చేసినా వస్తాయి, బాప్తిసం తీసుకోకపోయినా వస్తాయి, తీసుకున్నా వస్తాయి. ఇంకా సరిగ్గా చెప్పాలంటే బాప్తిసం తీసుకుంటే ఇంకా అద్భుతమైన శ్రమలు వస్తాయి. చలో శ్రమలలోనికి మనం వెళ్ళుచుండగా ఆనందించుదాం, శ్రమలపై యుద్ధాన్ని చాటించుదాం ఒకసారి. ఏమంటారు? ఎవడొస్తాడో రాని, మన మనుషుల గురించి మాట్లాడతలేనన్న, ఆత్మల గురించి దురాత్మ శక్తుల గురించి మాట్లాడుతా ఉన్నా. రాని దేహాన్ని తాకుతారా, ఆత్మని ముట్టాలని చూస్తారా, ప్రాణాన్ని తాకాలని చూస్తారా, ఆర్థిక సమస్యలు వస్తాయా, కుటుంబ సమస్యలు వస్తాయా, ఏ యుద్ధానికైనా సరే ఇదిగో శ్రమలలోనికి. ఏ శ్రమలు తెలుసా? మేలు చేయుట వలన ఎదుర్కొనే శ్రమలకు ఇదే మార్గం. ఇది కాకుండా ప్రతి ఒక్కరూ శ్రమలు అనుభవిస్తున్నారు. వారు కీడు చేయుట వలన, వాక్య విరుద్ధంగా నడుచుట వలన శ్రమలు అనుభవిస్తున్నారు. కానీ ఇది గొప్ప ద్వారం తెరవబడబోతా ఉంది. ఈ దూతలు ఎందుకు ఆనందించబోతున్నారో తెలుసా? బైబిల్లో చెప్తా ఉంటుంది, రక్షించబడబోచున్న వారి విషయమే పరలోకంలో గొప్ప ఆనందం జరుగుతా ఉంది. దేనికి ఆనందము అంటే, ఏ ఆనందమో తెలుసా? మంచిగా గమనించండి. దూతలు ఇప్పుడు మనకు జరగబోతున్న ఈ కార్యాన్ని చూసి, అయ్యో మమ్మల్ని సృష్టించిన సృష్టికర్త నడిచిన అడుగు జాడల్లో మేమైనా నడవలేకపోయాం గాని ఇదిగో కొంతమంది ప్రజలు నడుస్తా ఉన్నారు. ఈ రక్షణ అనే కార్యము, విమోచన అనేటువంటి గొప్ప ప్రణాళిక మాకు లేదు, కనీసము నా యొక్క తండ్రి యొక్క ప్రజలకు కలగబోతుందని దూతల మధ్యలో జరిగే గొప్ప ఆనందం. ఒక రోజున ఇప్పుడు మనం ఏదైతే ఒక ద్వారం గుండా ముందుకు వెళ్తా ఉన్నామో దీని వలన కలగబోయే విజయం మూలంగా వచ్చేటువంటి కీర్తనలు మనం పాడతాము, దూతలు పాడలేదు. అందుకే శరీర విషయంలో ఒక్కసారి శ్రమ పడ్డాడు, ఆ శ్రమలు మేలు విషయమై శ్రమ పడ్డాడు. ఆ శ్రమల మార్గంలోనికి మనల్ని రమ్మంచాడు ఆయన. అందుకే దేవుడి లేఖనం చెప్పబడతా ఉంటది, మీరు ఆయనతో కూడా శ్రమ పడిన వారు కాకపోతే ఆయనతో కూడా పరిపాలించలేరు. కానీ ఆయనతో కూడా మన శ్రమ పడితేమా ఆయనతో కూడా పరిపాలించబడటకు హక్కు గలవారు. తర్వాత లేఖనం లాంచాడు. ఇంకొంచెం ముందుకు వస్తే, దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగా వెళ్లి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్ములను రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఆయన పరలోకమునకు వెళ్లి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందిన వాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. ఆయన కూర్చుండినటువంటి ఆ స్థలం ఎలా వచ్చిందో తెలుసా? కుడి పార్శ్వం మీద కూర్చోవడం అంటే మామూలు విషయం అనుకుంటున్నారా? శక్తుల మీద, దూతల మీద, సమస్త మండలాల పైన సంపూర్ణమైన అధికారం రావడం. అదిగో ఆ అధికార స్థలంలో కూర్చోగలగాలి అంటే ఆయన ఏర్పాటు చేసిన మేలులు చేస్తూ శ్రమ పొందించబడే మార్గం గుండా మనం అడుగులేస్తూ ఆ శ్రమలలో కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యతను కృపను జ్ఞాపకం చేసుకొనిచు ఆ రక్తమును ఆశ్రయించి చేసే ప్రయాణమే మనకు ఆ యొక్క అధికార స్థలాన్ని ఇస్తా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళేం చేయబోతున్నా తెలుసా? వీరి గమ్యం వల్ల ఒక్కటే, ఎవరినో పరిపాలించుదామనో ఏదో చేద్దామనో కాదు, ఆ మహోన్నతుడి యొక్క కుడి పార్శ్వన కూర్చుందామని. ఆ కుడి పార్శ్వమున కూర్చోవడానికి ఇప్పుడు తెరవబడుతున్న మార్గం ఇక్కడే. అందుకే పరలోకం అంతా ఇప్పుడు ఆనందపడి దాని కొరకే. క్రీస్తు గెలిచింది అలాగే, మనల్ని గెలవమన్నది అలాగే. జాగ్రత్తగా వింటున్నారా? చాలా మంది గెలవడం కోసం యుద్ధాలు విధాలుగా చేస్తా ఉంటారు. గెలవడం కోసం వారు ఎన్నుకునే మార్గాలు వేరువేరుగా ఉంటాయి. కానీ ఇదే మన మార్గం. ఇది లోకానికి వెర్రితనము, మనకు దేవుడి శక్తిగా కనబడుతుంది. కనుక దీని మూలంగా
ప్రయాణం చేయబోతున్నటువంటి ఈ పిల్లల విషయమే ప్రార్థన చేద్దాం. ఎందుకంటే యవ్వన కాలంలోనే వారు దేవుని ఆశ్రయించుచుండగా దేవుడు వారికంటూ కొన్ని ప్రత్యేకమైనటువంటి హర్షించదగిన కొన్ని మాటలు చెప్తా ఉంటాడు ఆయన. యవ్వనస్తులారా, నీకు నచ్చింది చెయ్యి, నీకు కనబడిందల్లా చూడు, తినాలనిపించింది తిను, చేయాలనిపించింది చెయ్యి, కానీ ఒక రోజున తీర్పులోనికి సమస్తం లెక్కలోకి తీసుకోబడతాయి, జ్ఞాపకం ఉంచుకోవాలి. యవ్వన కాలంలోనే యెహోవా యొక్క కాడి మోయటం మంచిది. ఈ పిల్లలు ఈ లోకానికి చిన్న పిల్లలు, కరెక్టేనా? దేవుడి దృష్టికి పసిపిల్లలు, కానీ ప్రత్యక్షతకు అర్హులు. ఎందుకంటే పసిబాలులకు అనుగ్రహిస్తానని చెప్పాడు. కాబట్టి వీరికి అనుగ్రహించబడిన ప్రత్యక్షత, తెరవబడుతున్న ఈ శ్రమల మార్గము, ఏ మార్గం అనేది, ఎన్ని శ్రమలు వస్తాయో తెలుసా? నీ ఒంట్లోనే 100 రోగాలు వస్తాయి, నీ ఇంట్లో 100 సమస్యలు వస్తాయి, సంఘంలో 1000 సమస్యలు వస్తాయి. కానీ కూర్చుండబోయే ఆ కుడి పార్శ్వము, ఈ క్రీస్తు నడిచిన శ్రమల మార్గము, మన కోసం అర్పించినటువంటి ఆ రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ నామాన్ని ధరించుకొని ఈ శ్రమల ప్రయాణాన్ని ప్రారంభించి విజయవంతులమవుదామా? ప్రార్థన చేసుకుందాం. జరగబోతున్న కార్యక్రమం అంతే కూడా దేవుడి యొక్క చిత్త ప్రకారంగా మాత్రమే జరిగించబడులాగున, అంతేకాకుండా ఈ నీటిని దేవుడు పరిశుద్ధపరిచినట్లుగా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఏకీభవించినట్లుగా మన ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగిపోదాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు మోషేష్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. సర్వశక్తిమంతుడా యేసయ్యా, నీకు వందనాలు ప్రభువా. ఇంత మంచి తండ్రి ప్రభువా, సంతోషకరమైనటువంటి సమయంలో తండ్రి ప్రభువా మాకు అనుగ్రహించిన విధానం బట్టి, మీ నామమును బట్టి తండ్రి ప్రభువా, నీ ప్రణాళికను బట్టి నీకు స్తోత్రం చెల్లించున్నాము ప్రభువా. ఏ నామమున రక్షణ లేదు తండ్రి ప్రభువా, ఈ నామముననే నాయన తండ్రి నాయన ఈ బిడ్డలు తండ్రి ప్రభా తమ జీవితాలను అర్పించుకుంటుండగా తండ్రి ప్రభా, వాళ్ళను తండ్రి ప్రభా ఈ క్షణమందు తండ్రి ప్రభా మీ చేతులకు అప్పచెప్తుంటున్నాం ప్రభువా. మరి నాయన వారి జీవిత పర్యంతం మట్టుకు తండ్రి ప్రభువా, మరి నాయన ఇదిగో తండ్రి ప్రభా, మరి నాయన ఆ ప్రాణంలో తండ్రి ప్రభా, మరి నాయన తండ్రి నీకు స్తోత్రం చెల్లించున్నాం. ఆ మూడింట్లో కూడా తండ్రి ప్రభువా, మరి నాయన ఇదిగో తండ్రి ప్రభా వారు పరిశుద్ధాత్మలో తండ్రి ప్రభా మరి పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకొని తండ్రి ప్రభువా నీ వాగ్దాన ప్రకారంగా తండ్రి ప్రభువా ఈ యొక్క దత్త పుత్ర స్వీకారం పొందుకునే భాగ్యం అనుగ్రహించారు తండ్రి ప్రభా. ఇంత మంచి సమయమును తండ్రి ప్రభా, భాగ్యమును తరుణమును మా అందరికి అనుగ్రహించిన విధానం బట్టి నీకు స్తోత్రం తండ్రి ప్రభా. సమస్త విషయాల్లో తండ్రి ప్రభా మీరు తోడుకుండవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఈ నీటిని పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాను ఆయన. ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ తండ్రి ప్రభా మరి నాయన నీ యొక్క పరిశుద్ధాత్మ కూడా నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. సమయం అంతట్లో కూడా నీ కాపుదల భద్రత దీవెన దయచేయమని ప్రార్థిస్తున్నాను. సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ముందుగా నడిపించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాను. సరే, మంచిది. కుమార్తె యొక్క సాక్ష్యాన్ని మనం విందాము. అమ్మా, ప్రభుని యేసుక్రీస్తు నామంలోనే బాప్తిజం సరైన నమ్ముచున్నావా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నావా? ఆయన నీ కోసము పాపములన్నింటినీ కూడా తీర్చిపెట్టడానికి కోసమే తన రక్తాన్ని కార్చడం నమ్ముతున్నావా? రక్తంలోనే పాపాలు కడగబడతాయని, ఆయన మాత్రమే నిజమైన దేవుడని, ఆయన కోసమే నీ జీవితాన్ని అర్పించడానికి ముందుకు వచ్చావా? నీవే వచ్చావా? స్వతంత్రంగా ఎవరైనా బలవంతం చేశారా? చాలా సంతోషం. నీతికరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిజంపై నీకు అవగాహన ఉన్నదా? మంచిది. ఈ కాల గడియ వర్తమానమును మేఘమును సమస్తం నమ్ముచున్నావా? మంచి విషయం. నీ యొక్క పాపాలు కడుగుచున్నది రక్తమా లేక నీళ్ళ? చాలా మంచిది. కుమారి, నీవిచ్చినటువంటి సాక్ష్యమును బట్టి, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను దాని కొనసాగింపును బట్టి నీకు ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో బాప్తిస్మం ఇచ్చుచున్నాను. ఆమేన్. పరిశుద్ధాత్ముడా, సర్వశక్తి సంపన్నుడా, కృపగా రక్షకుడా, ఈ ప్రియమైనటువంటి ఈ కుమార్తెను ప్రభు నువ్వు నిజముగానే జ్ఞాపకం చేసుకొని కాలము సమీపం అవుచుండగా, ప్రవచనములు నెరవేర్పు జరుగుచుండగా నీ సర్వశక్తివంతమైనటువంటి నీ బాహుబలము చేత ఈ బంధకాలలో నుంచి కుమార్తె మీరు విడుదల కలగజేయించారు ప్రభువా. ఈ కుమార్తె ఈ నీచులోనికి పాతిపెట్టి తిరిగి లేచుట వలన తన యొక్క జన్మ పాపములను, కర్మ పాపములు అన్నిటి నుండి కూడా
కడగబడి ఈ కుమార్తె పరిశుద్ధురాలుగా నిలబడినందున, ఈ కుమార్తెను ఇలాగూ నిలబెట్టినందున మీకు వందనాలు తెలియజేస్తున్నాను. కృపగల దేవా, కుమార్తెను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ కుమార్తె ఇది మొదలుకొని నీ యొక్క నామమును బట్టి ప్రభువా ఎన్నటికీ కూడా కుడికగా ఎడమగా తొలగిపోకుండా ఒక విజయవంతమైనటువంటి జీవితమును జీవించినట్లుగా, నీ నామాన్ని ఘనపరచినట్లుగాను ప్రభువా నేను ఎల్లవేళలా స్తుతించి నీ నామానికి కీర్తి ఘనత తీసుకొచ్చేటువంటి రీతిలో ఈ కుమార్తె జీవితం ఆధారపడి ఉండేలాగా కృప చూపించండి. ఆయన శుద్ధీకరణలోను, పరిశుద్ధాత్మ బాప్తిస్మములోను, ఆ పుత్ర స్వీకారంలోను, ఆ జోయేలో నుంచి పరిపూర్ణమైన శక్తిని పొందుకొని కుమార్తె ప్రేమించుట కాదు గాని ప్రేమ ఉండలాగున ఆ మలచబట్టలోకి మీరు నడిపింపజేయమని నీ హస్తము చేత కుమార్తెను బలంగా ఎత్తి పట్టుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయొచ్చు. ఆమేన్. అమ్మా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుడు అంగీకరిస్తున్నావా? నీ పాపములన్నీ కూడా ఒప్పుకొనుచున్నావా? నీ పాపంలో కడగవేయబడాలని ఆశపడుతున్నావా? నిజంగా నీ గడియ వర్తమానికుని వచ్చినటువంటి మేఘమును సమస్తమును కూడా నమ్ముచున్నావా? నీతికరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని, పుత్ర స్వీకారాన్ని సమస్తాన్ని కూడా నమ్ముచున్నావు కదా? వాటి విషయంలో నీకు ఎలాంటి అనుమానం ఏమీ లేదు కదా? అన్ని విషయాలు తెలుసుకునే ముందుకు వచ్చావు కదా? స్వతంత్రంగా వచ్చావా? ఎవరైనా బలవంతం చేశారా? చాలా సంతోషం అమ్మ. నీ జీవితాన్ని ఇక చివరి వరకు కూడా క్రీస్తు కోసమే నువ్వు కేటాయిస్తావా? చాలా మంచిది. కుమార్తె, నీవు ఆసక్తితో నిజముగానే క్రీస్తుని వెంబడించుటకే నువ్వు నిజంగానే వేసిన ప్రతి అడుగులో కూడా ప్రభు యొక్క కృపను మేము చూసి ఉన్నాము. ప్రభు యొక్క కృపను బట్టి, నీవిచ్చిన సాక్ష్యమును బట్టి, ఆయన ఆజ్ఞను బట్టి, రక్షణ ఏ నామములో అయితే ఉంటుందో ఆ నామమును బట్టి నీకు ప్రభువైన యేసు క్రీస్తు నామములో బాప్తిస్మం ఇచ్చుచున్నాను. పరిశుద్ధాత్ముడా, సర్వశక్తి సంపన్నుడా, ఈ కుమార్తె మీ చేతికి అప్పగిస్తా ఉన్నాను. కృపగల దేవా, ఈ కుమార్తె చుట్టూ ఎన్నడూ కూడా ప్రభా సాతాను తంత్రములు ఎప్పుడైతే అలుముకుంటాయో, కుమార్తె గొప్ప శక్తివంతమైనటువంటి ఆయుధం అనేటువంటి నాయన నీ యొక్క వాక్యము చేత సమస్తమును జయించినటువంటి కృపను ఈ కుమార్తెకు మీరు అనుగ్రహించారు. ఈ కుమార్తె ప్రభా ఏ విషయంలో కూడా లోటు లేనిది గాను, ఆత్మ సంబంధమైన ప్రతి విషయంలో పరిపూర్ణురాలుగా తీర్చబడినట్లుగా కుమార్తెను మీ ఆత్మచేత మీరు అభిషేకించండి. ఏ విషయంలో లోటు లేకుండా ఉండలాగిన సహాయం దయచేయండి. తన తల్లిదండ్రుల ఎముకలకు మంచి సత్వగాను, నీ నామానికి ప్రభువా ఘనతగాను, అన్ని విషయాల్లో కూడా సాక్షార్థంగా జీవించలాగిన సహాయం దయచేయండి. నీవే కృప చూపించమని నాయన ఈ కుమార్తె శుద్ధీకరణే గాని, పరిశుద్ధాత్మ బాప్తిజమే గాని, పుత్ర స్వీకారమే గాని పరిపూర్ణత స్థాయిలో జరిగించబడు వరకు కూడా నీ భద్రతలో, కాపుదలలో, నీ కంచెలు కుమార్తెను నీవే కొనసాగింపచేయమని, నీవిచ్చినటువంటి ఈ పవిత్రతను తన కడమట్టుకు కూడా ఇలాగే కొనసాగించలాగల కృప చూపమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. విందాం. సహోదరి, ప్రభు అయిన యేసుక్రీస్తుని సొంత రక్షకుడు అంగీకరిస్తున్నావా? ఆయనే నిజమైన దేవుడనియు, ఆయన సమస్త పాపాలు తీసివేయగల సమర్థుడని నమ్ముచున్నావా? నీ పాపాలని ఆయన ఎదుట ఒప్పుకున్నావా? ఇకపైన నీ జీవితాన్ని అంతటిని కూడా దేవుడి కోసమే వెచ్చించాలని ఆశపడుతున్నావా? నీవు నీతికరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిసము, పుత్ర స్వీకారము వీటన్నిటిపై నీకు అవగాహన ఉన్నదా? ప్రవక్తను గురించి, ఈ గడియ వర్తమానమును గురించి, మేఘమును గురించి నీకు అవగాహన ఉన్నదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలోనే బాప్తిసం సరైన నమ్ముచున్నావా? నీ పాపమును కడుగుచిన నీరా, రక్తమా? చాలా మంచిది, సంతోషము. సహోదరి, నీవిచ్చినటువంటి సాక్ష్యమును బట్టి, దేవుడు మాకు ఇచ్చినటువంటి అధికారము, ఆజ్ఞను, దాని కొనసాగింపును బట్టి నీకు ప్రభువైన యేసు క్రీస్తు నామములో బాప్తిస్మం ఇచ్చుచున్నాను. పట్టుకోండి, అట్లా ప్రార్థించండి. పరిశుద్ధాత్ముడా, సర్వశక్తి సంపన్నుడా, నీ ప్రియమైన కుమార్తెను ఒకసారి మీరు జ్ఞాపకం చేయండి. ఆయన ఈ ప్రేజీ సహోదరిని నీ దయగల హస్తాలకు చెప్పుకోండి. ఎప్పుడు కూడా దీనికి కూడా భయపడినటువంటి, పిరికితనం అనేటువంటి లేనటువంటి ఒక ఆత్మను మాకు అనుగ్రహించారు మీరు మాటించారు. ఇదిగో ఆ ఆత్మ చేత కుమార్తె పరిపూర్ణురాలగునట్లుగా
ఏ నిర్ణయాలు, ఏ అడుగులు, ఏ మాటలు, ఏ క్రియలు అయితే కలిగి ఉండవలేనో అవన్నీ కూడా నీ ఆత్మచేత నీ కుమార్తెకు మీరు అనుగ్రహించు. తన ముందు పెట్టబడవచ్చున్నటువంటి ప్రతి శ్రమను మీరు ఎలాగైతే ప్రభు జయించినారో మిమ్మల్ని ధరించుకున్న చేత ఈ కుమార్తె కూడా విజయవంతురాలుగా తీర్పు తీర్చబడినట్లుగాను నీ కుడి పార్శ్వం అధికారంలో అన్ని శక్తుల పైన కూడా ప్రభు అధికారం కలిగినటువంటి స్థానంలో ఈ కుమార్తె కూర్చున్న వరకు కూడా నీ కాపుదల భద్రత మీరు అనుగ్రహించండి, సహాయం దయచండి. పరిపూర్ణ మానవుని స్వరూపంలోనికి పరిపూర్ణంగా మలచబడులాగున ఆ తలరై వ్యక్తిగతంగా ఈ కుమార్తె పైకి పెట్టబడులాగున కృప చూపించు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయొచ్చు. మరి విందాము అమ్మా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని నిజమైన దేవుడిగాను సొంత రక్షకుడిగాను అంగీకరిస్తున్నావా? నీ ప్రతి పాపమును దేవునితో ఒప్పుకున్నావా? నీ పాపమును కడిగి వేయబడి నిమిత్తం నామంలో బాప్తిసం పొందుకున్నట్టుకై నీవే వచ్చావు, ఎవరైనా బలవంతం చేశారా? చాలా మంచిది. నీకు నీతికరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిస్మం, పుత్ర స్వీకారం వీటిపైన అవగాహన ఉన్నదా? ఈ గడియ వర్తమానికుడు విలియం మేరన్ బ్రహ్నం గాని ప్రవక్త గాను ఈ వర్తమానము సత్యమైనది గాను ఇదే ఈ కాల గడియలు ఇవ్వబడిన పరిశుద్ధాత్మ బాప్తిసంగా నమ్ముచున్నావా? వచ్చినటువంటి మేఘమును కూడా నమ్ముతున్నావా? చాలా సంతోషం. సహోదరి, నీవిచ్చినటువంటి సాక్ష్యమును బట్టి, దేవుడు మాకు ఇచ్చిన అధికారమును బట్టి, దేవుడి యొక్క కృపలో నీకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం ఇచ్చుచున్నాను. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధాత్ముడా, సర్వశక్తి సంపన్నుడా, కృపామయుడా, నీ కృప చేత, నీ ప్రేమ చేత సహోదరి ఎవాంజెలిని మీ చేతికి అప్పగిస్తాను. ఇది నీ ప్రేమయు నీ కృపయు ఉన్నది నాయన. లేని యెడల ఈ రక్షణ ప్రారంభ దినములు, ఈ శ్రమల కొలిమిలోనికి మాకు ఏర్పాటు చేయబడ్డ మొదటి మార్గము యొక్క ఈ ప్రవేశములు ప్రభు మాకు ఎన్నటికీ దక్కకపోయేవి. కానీ నీ కృపలో, నీ ప్రేమలో ఈ కుమార్తెను మీరు జ్ఞాపకం చేసుకున్నారు నాయన. తన గతకాల జీవితంలో చేసిన ప్రతి తప్పిదమును, ప్రతి పొరపాటును ఇకపైన మానవులు జ్ఞాపకం ఉంచుకుంటారేమో గాని నీవు మరుపనే సముద్రంలో పడవేసి ఉన్నావు గనుక ఈ కుమార్తె ఇకపై పరిశుద్ధురాలు గాని తీర్పు తీర్చబడుచున్నది. ఈ పరిశుద్ధతను తను ఎల్లవేళలా కాపాడుకున్నట్లుగాను కడమట్టు వరకు కూడా ఈ పరిశుద్ధత వలన నిజంగా నీ రాజ్యంలో వచ్చే వరకు కూడా పరిపూర్ణ దశలోకి చేర్చబడినట్లుగా సహాయం దయచు. కుమార్తె ఇది మొదలుకొని ఈ పన్నాగములలో పడిపోకుండాను, ఏ విధమైనటువంటి ప్రభుత్వంలో చిక్కకుండాను, అన్ని విషయాల్లో కూడా పక్షిరాజు వలె ఈ భూమి అనేటువంటి ప్రాంతమును వదిలి ఉన్నతమైన స్థలములో ఎగురినట్లుగా సహాయం దయచున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. యొక్క సాక్ష్యం విందాం మనము. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుడు అంగీకరిస్తున్నావా? నీ ప్రతి పాపమును కూడా ఆయన ఎదుట ఒప్పుకుంటున్నావా? నీ పాపాలు క్షమించగలుగుతాడని నమ్ముతున్నావా? ఆయన నీ కోసం శిలువ రక్తాన్ని కార్చాడనియు నీ యొక్క సమస్త జీవితం ఇకపైన మిగిలిన సమస్తాన్ని కూడా ఆయన కోసం వెచ్చించాలని ఇష్టపడుతున్నావా? నీవే ఇష్టపూర్వకంగా వచ్చావా? ఎవరైనా బలవంతం చేశారా? మంచిది. నీకు నీతికరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిస్మముల గురించి, పుత్ర స్వీకారణ గురించి, జోయను గురించి నీకు సమస్త అవగాహన ఉన్నదా? చాలా మంచిది. ఈ గడియ వర్తమానికుడు బ్రహ్నం గారినే గాని ఈ గడియ వర్తమాన సత్యమని నమ్ముచున్నావా? మేఘమునే గాని ఈ యొక్క సమస్త యొక్క వర్తమానం గురించి ప్రతి ప్రత్యక్ష అంగీకరిస్తున్నావు కదా? మంచిది. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున బాప్తిసం సరైనదని నమ్ముచున్నావా? నీ పాపాలు కడుగుచున్న నీరా రక్తమా? చాలా మంచిది. కుమారుడా, నీవిచ్చిన సాక్ష్యమును బట్టి, దేవుడు మాకు ఇచ్చిన అధికారమును బట్టి నీకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఇచ్చుచున్నాను. పరిశుద్ధాత్ముడా, సర్వశక్తి సంపన్నుడా, నీతో పాటు పాతిపెట్టబడి నీతో పాటు తిరిగి లేచిన ఈ కుమారుని జ్ఞాపకం చేసుకో. నీ మరణ పునరుద్ధాన సాదృశ్యములో పాలిభాగస్తుడైనటువంటి ఈ కుమారుని మీ చేతికి అప్పగిస్తా ఉన్నాను. సహోదరుడు బెన్నీని ఇది మొదలుకొని అన్ని విషయంలో అప్పజెప్పబడినటువంటి ఈ యొక్క పవిత్రతను, తన గతమును ఎల్లవేళలా కాపాడుకొనులాగున ఈ వర్తమాన సువార్తను తన హృదయంలో భద్రము చేసుకొనుచు అనేకమైన దీపాలను వెలిగించుటకు సాక్షార్థమైన జీవితమును కలిగి ఉండేలాగున ఈ కుమారుడి జీవితంలో మాటలు, క్రియలు, తలంపులు, అడుగులు, నిర్ణయాలు ఉండులాగున నీ కుమారుడు నీవే భద్రపరచమనియు నాయన. రానయ్య ఉన్నటువంటి ఆ రాకడలో నీ కుమారుడు ఖచ్చితంగా ఉండు తన శరీర మార్పు చెందించబడుటకు కావలసిన ఆ ఎత్తబాటు విశ్వాసమును కలిగి ఉండులాగున నీవే జ్ఞాపకము చేసుకోనమని
ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. సహోదరుడి యొక్క సాక్ష్యాన్ని విందాం. చాలా మంచిది, సంతోషం అనా. ప్రభు అయిన యేసుక్రీస్తుని నిజమైన దేవుడిగా నీ సొంత రక్షకుడు అంగీకరిస్తున్నావా? మంచిది. ఆయన నీ పాపాలు కడగగలుగుడ, నీవు కడగడమే కాకుండా ఆయన నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి ఏకైక మార్గం అని నమ్ముచున్నావా? నీ ప్రతి పాపం ఒప్పుకున్నావా? చాలా సంతోషము. నీకు నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిసం పైన అవగాహన ఉన్నదా? నీవు ఈ గడియ వర్తమానికుడిగా బ్రహ్మన్ గారు నీవు ఆయన గుండా దేవుడు అనుగ్రహించిన వర్తమానం సత్యమని అంగీకరిస్తున్నావా? మేఘమును కూడా నమ్ముచున్నావా? అంతేకాకుండా నీ పాపములు కడుగుచున్నది నీరా రక్తమా? మరియు ప్రభువైన యేసుక్రీస్తు నామంలోనే బాప్తిసం సరైనదని నమ్ముచున్నావా? తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిసం ఎందుకు సరికాదు? అది బిడ్డు కాబట్టి సర్ది కాదు. గాడ్ బ్లెస్ యు. కుమారుడా, నీవిచ్చిన సాక్ష్యమును బట్టి, దేవుడు నీకు అనుగ్రహించిన ప్రత్యక్షతను బట్టి, మాకిచ్చిన ఆజ్ఞను బట్టి నీకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం ఇచ్చుచున్నాను. ఆమేన్. పరిశుద్ధాత్ముడా, సర్వశక్తి సంపన్నుడా, కృప నిజముగానే నోవాహు దినములలో ఓడ ఏ విధిగా అయితే కాపాడి ఉన్నదో దానికి సాదృశ్యమైన ఈ బాప్తిస్మంలో నీ కుమారుని ప్రభువా ఆ రక్షించబడిన 8 ఆత్మల వలె నీ కుమారుని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ఈ ఓడలోనికి కుమారుడు ప్రవేశము చేసి ఉండగా ఆ జల ప్రళయ ఆ యొక్క శ్రమలన్నిటినీ దాటి ఆరబడిన నేలపైన ఎలాగునో వారు దిగి ఉండెను. అంతకు మించినటువంటి కృపచేత ఈ కుమారుని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాను. సహాయం దయచేయండి. ఆ సదృశ్య రూపకంలో ఎలాగో రక్షించబడి ఉన్నాడో అలాగునే సంపూర్తి చేయబడిన రక్షణను కొనసాగించేటువంటి రీతిలో ఈ కుమారుడు తన ఎదుట పెట్టబడిన ఈ పాత్రను సంపూర్ణంగా మోయులాగిన సహాయం దయచేయండి. నాయన ఎక్కడ కూడా నాయన వనకిన మొక్కలే గాని సడనైనటువంటి చేతులే గాని లేకుండా అన్ని విషయాలలో నీ యొక్క శిలువ భారాన్ని ఎల్లవేళలా మోయొచ్చు. ఆ ఇరుకు మార్గం గుండా ప్రవేశించుచు అన్నిటినీ జయించగలిగే సమర్థ శక్తివంతమైన నీ ఆత్మల కుమారుడు కూడా అదే శక్తిని పొందించబడి విజయవంతుడు అగులాగిన సహాయం దయచేయమని, ఆ కుడి పార్శ్వన కూర్చున్న అధికారం పొందే వరకు కూడా నీ కాపుదల భద్రతను అనుగ్రహించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. సహోదరుడి యొక్క సాక్ష్యమును విందాము. కుమారుడా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని నిజమైన దేవుడిగాను నీ సొంత రక్షకుడు అంగీకరిస్తున్నావా? మంచిది. నీ పాపములను నీవు దేవుని ఎదుట ఒప్పుకున్నావా? నీ ప్రతి పాపమును కడగల సమర్థులను నువ్వు నమ్ముచున్నావా? అంతేకాకుండా నీతికరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిస్మల పైన నీకు అవగాహన ఉన్నదా? ఈ గడియ వర్తమానికుడు బ్రహ్మం గారు నీవు ఆయన గుండా వచ్చినటువంటి వర్తమానం సత్యమైన నమ్ముచున్నావా? మేఘం నమ్ముచున్నావా? చాలా సంతోషం. ఇది వరకు నీ జీవితం అంతటిని కూడా యేసుక్రీస్తు వారి కొరకు నువ్వు అర్పించాలని ఇష్టపడుతున్నావా? సొంతంగా వచ్చావు, నన్ను బలవంతం చేశారా? మంచిది. సహోదరుడా, నీవిచ్చినటువంటి సాక్ష్యమును బట్టి, నీకు కలగ చేయబడిన ప్రత్యక్షతను బట్టి, మాకిచ్చిన అధికారమును బట్టి నీకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం ఇచ్చుచున్నాను. పరిశుద్ధాత్ముడా, సర్వశక్తి సంపన్నుడా, ఈ కుమారుని మీ చేతికి అప్పగిస్తావు. ఈ సహోదరుడు ఇదివరకు అనేకమైనటువంటి పేర్ల చేత పిలువబడినప్పటికీ ఇది మొదలుకొని ఈ కుమారుడు నాయన వెలుగు అనేటువంటి అర్థమును కలిగిన లైట్ అనేటువంటి నామము చేత ప్రభువైన యేసుక్రీస్తు నామములో పిలువబడును గాక. ఈ లైట్ ని మీ చేతికి అప్పగిస్తా ఉన్నారు. తన పేరుకు తగినట్టుగానే తన ముందుంచబడినటువంటి ఆ వెలుగులో ఎన్నడూ కూడా ప్రభు కుడికి గాని ఎడమకి తొలగిపోకుండా ఆ వెలుతురును అనుసరించు తన పాదములకు దీపముగా పెట్టబడుచున్నటువంటి ఆ వెలుగు కూడా ఎటు తొలగిపోకుండా ఉండేలాగా కుమారుని జ్ఞాపకం చేస్తాను. ఈ లైట్ విషయంలో నీ కృపను ప్రభ అత్యధికంగా కనపరచమనియు అనేకులకు సాక్షార్థమైన జీవితం జీవించలాగునా నీ ఆత్మచేత బలపరచమనియు తన కుటుంబం యొక్క భారమును తన యొక్క కుటుంబంలో ఆత్మ సంబంధమైన ప్రతి లోటును కూడా సరిచేడు కుమారుని బలమైన సాధకంగా వాడుకోమని ప్రార్థిస్తాను.
కృప చూపండి. నీ కుడి పార్శ్వమున అధికారం చేయుట కొరకై కూర్చుండు వరకు కూడా ఈ కుమారుడు విజయవంతుడు అవునట్లుగా అన్ని విషయాలలో నీ ఆత్మచేత నీవే ఎత్తి పట్టుకొనమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. మంచిది. ఇప్పటి వరకు నేను మీకు వీపు చూపించింది, ఇప్పుడు నా ముఖమును చూపిస్తా ఉన్నాను. ఇది చూపించగల కారణం మీకు తెలుసు. మీరు సిద్ధముగా ఉన్నది. దేవుడు పనివాడు సిద్ధంగా ఉన్నాడు. పరలోకపు ఇది వరకు పొందిన ఆనందం ఇంకా కొనసాగించాలని ఆశపడతా ఉన్నాడు. ప్రభు నీ కోసం కార్చిన రక్తమును మరలా నీ పైన ఇంకొకరు ఎవరైతే రక్షించబడాలని ఆశపడతారో నీ పైన ప్రోక్షించడానికి ఇష్టపడతా ఉన్నారు. ఇంకా ఓ పాపి నీకనే పడుకున్న వారి వెనకాల దాక్కుని అట్టగా ఉందివా, లేదా ముందుకొచ్చి నీ పాపములు ఒప్పుకొని నీ కోసం కాచే రక్తం గుండా నువ్వు ముందుకొచ్చి ఈ శ్రమల మార్గంలో ప్రయాణం చేసి నిజంగా ఆయన కుడిపార్శ్వన కూర్చుందువా. ఇదే చివరి దినాలు, ఇవే చివరి గడియలు. కావున నీ కోసం వస్తున్న ఈ చివరి పిలుపు ఎన్నడూ కూడా నిర్లక్ష్యం చేయకూడదు. నీ కోసం ప్రభు ప్రేమతో ఇస్తున్న ఈ చివరి పిలుపును ఒకసారి నిజంగా నువ్వు అంగీకరించవలసిన వాడవై ఉన్నావు. ఎవరైనా ఉన్నారా? నేను నా జీవితాన్ని ప్రభుకి అర్పిస్తాను. నేను ఇంకా నా వయసు చిన్నదో పెద్దదో ఇదేది ఆలోచించకుండా కేవలము దేవుడి యొక్క మాటలు నిజంగానే గ్రహించి ఆయన రక్షకుడు నమ్మి ఆయన కోసం నా జీవితం జీవిస్తాను ఆశపడుతున్నారు. ఎవరైనా ముందుకు రావచ్చు. ఎవరైనా ఆశపడుతున్నారా? ఈ పిలుపును పోగొట్టుకుంటారా? గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించినాక చిన్న ప్రార్థనతో మనం ముందుకు సాగిపోదాం. పరిశుద్ధాత్ముడా, సర్వశక్తి సంపన్నుడా, కరుణమయుడా, ఇంతవరకు కూడా పరలోక సంబంధమైన ఆనందములలో పాలు పంపునట్లుగా మనందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ఓ దేవా, రక్షించబడినటువంటి ఆత్మల విషయమై నీ చేతికి నీ పనివాడిగా ప్రభు చేతులెత్తి ప్రార్థిస్తా ఉన్నాను. ఈ పిల్లలు, ఈ ఆత్మలు ఎన్నటికీ చెదరిపోకుండా ఎక్కడా పడిపోకుండా ఉండలాగునా ఓ సర్వశక్తిమంతుడా నీవే వీరిని జ్ఞాపకం చేసుకున్నాను. సదాకాలము నేను తోడుగా ఉంటానని అనుగ్రహించినటువంటి ఆ పరిశుద్ధాత్మను ఈ కుమారుల కుమార్తెలపై మీరు అనుగ్రహించండి. ఇంకా రక్షణ పొందింపబడవలసిన వారి విషయంలో నీవే ప్రేరేపణ కలిగించండి. వారికి అడ్డుగా నిలుస్తున్న సాతాను సంబంధమైనటువంటి బంధకాలన్నిటి నుంచి వారికి విడుదల మీరు అనుగ్రహించండి. ఇంకను వారి బాప్తిస్మ విషయంలో స్పష్టత కావలసిన వారి విషయంలో కూడా మీరు వారితో మాట్లాడండి ప్రభు. అంతేకాకుండా ఈ కార్యక్రమం అంతటిలో కూడా నీవు తోడుగా ఉండినారు. రాకపోకల్లో కూడా మీరు కృప చూపుతా ఉన్నారు. సమస్తమును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాము. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రమే చెందును గాక. నీ కృపను బట్టి ఈ కార్యక్రమంలో పాల్పొంపులు పొందుకున్నట్టుకై మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశమును బట్టి మేమందరము కూడా కృతజ్ఞమై ఉన్నామని ఆయన కృప చూపినందుకు మీకు వందనాలు ప్రభా. జరగబోతున్నటువంటి తిరుగు ప్రయాణాల్లో కూడా తోడుగా ఉండమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్.